యూపీఎస్సీ కఠినమైన పరీక్ష. ఇందులో సక్సెస్ కోసం అభ్యర్థులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. 3 విభాగాలుగా ఉన్న ఈ సివిల్స్ పరీక్షల్లో ఏది తప్పినా మళ్ళీ మొదటి నుంచి రాయాల్సిందే. అలాంటి ఈ పరీక్షను ఏటా లక్షలాది మంది రాస్తుంటారు. సివిల్స్ అనగానే ఢిల్లీ పేరు ఎక్కువగా వినపడేది. కానీ ఇప్పుడు దక్షిణాదిలో హైదరాబాద్ కూడా ఢిల్లీతో పోటీ పడుతూ మంచి కోచింగ్ని ఇస్తూ ప్రతి ఏడాది ర్యాంకులను తెస్తుంది. మరి సివిల్స్ కోచింగ్కి హైదరాబాద్ నగరం హబ్గా మారిందా? అశోక్ నగర్ అనగానే మనకు కోచింగ్ సెంటర్స్కి పెట్టింది పేరు. ప్రస్తుతం ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్తో కూడా పూర్తిగా అశోక్ నగర్ నిండిపోయిన పరిస్థితి. మరోవైపు ఢిల్లీతో కూడా హైదరాబాద్ నగరం ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్లో పోటీ పడుతూ ఉంది. అయితే పూర్తిగా ఇక్కడ ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని కల్పిస్తూ ఉన్నారు, క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఏ విధంగా ఉంది, ప్రతి సంవత్సరాన్ని కూడా పోలిస్తే ఇక్కడ విద్యార్థుల సంఖ్య కూడా కోచింగ్ తీసుకునేందుకు కూడా పెరుగుతూ ఉంది. అంతేకాకుండా పదుల సంఖ్యలో కూడా ఇక్కడ పాస్ పర్సంటేజ్ కూడా ర్యాంకర్స్ కూడా ఇక్కడ వస్తూ ఉండడంతో ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు, విద్యార్థులకి ఎటువంటి సేఫ్ అండ్ సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 2 దశాబ్దాలుగా హైదరాబాద్లో సివిల్ సర్వీస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు బాగా పెరిగాయి. గతంలో సివిల్స్ అనగానే ఢిల్లీకి వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. దక్షిణాదిలో హైదరాబాద్ నగరం సివిల్స్ పోటీ పరీక్షలకి మంచి కోచింగ్ హబ్గా మారింది. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు. సివిల్ సర్వీసెస్ కంటెంట్ స్టాటిక్ ఉన్నా కానీ చాలా వరకు డైనమిక్ కంటెంట్, అంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించి ఎక్కువ అవగాహన ఉండాలి మనకి. ఈ సందర్భంలో ఏమిటంటే టీచర్ అన్నవాడు స్టాటిక్ కంటెంట్ని, ఈ డైనమిక్ కంటెంట్, కరెంట్ అఫైర్స్ కంటెంట్ని రెండింటిని కొలాబరేట్ చేసి అనాలిసిస్ చేసి బాగా చెప్పగలగటం క్లాసులు అన్నది చాలా ఇంపార్టెంట్. 1980వ దశకంలో ఢిల్లీలో మాత్రమే సివిల్స్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉన్నందున ఆ సమయంలో అక్కడ ఎక్కువ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పడ్డాయి. డీసెంట్రలైజేషన్ అయ్యాక చాలా రాష్ట్రాల్లో సివిల్ పరీక్షలు రాసేందుకు పలు సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో 2000వ సంవత్సరం నుంచి హైదరాబాద్లో కూడా కోచింగ్ సెంటర్లు మొదలయ్యాయి. ఎవరైతే ఢిల్లీకి వెళ్లి కోచింగ్ క్లాసెస్ చెప్పి వచ్చేవారో వారే ఇక్కడ కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేశారు. ఢిల్లీ అనేది మొదటిగా యూపీఎస్సీ మెయిన్స్ సెంటర్ ఓన్లీ ఢిల్లీ పెట్టేదన్నమాట. సో ఇండియా మొత్తంలో ఎక్కడ విద్యార్థులు ప్రిపేర్ అయినా కూడా ఢిల్లీకే వెళ్ళి మెయిన్స్ రాసే ప్రసక్తి ఉండేది కాబట్టి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు. సో ఢిల్లీకి మెయిన్స్ రాయడానికి వెళ్ళినప్పుడు కోచింగ్ సెంటర్స్ కూడా ఎలాగో ఢిల్లీయే కదా అని చెప్పేసి కోచింగ్ సెంటర్స్ కూడా ఢిల్లీలో ఎస్టాబ్లిష్ అయ్యాయి. హైదరాబాద్ అందరికీ సెంటర్ పాయింట్ కావడంతో తెలుగు రాష్ట్రాలకే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి కోచింగ్లు తీసుకుంటున్నారు. సరైన మెటీరియల్, మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు మెరుగ్గా ఉండడంతో అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతేకాకుండా కొన్ని కోచింగ్ సెంటర్స్ వినూత్నంగా డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్ ఇస్తూ విద్యార్థులను గైడ్ చేస్తోంది. ఒకవైపు డిగ్రీ పట్టాతో పాటు డిగ్రీ అయిపోగానే సివిల్స్ అటెంప్ట్ చేసేలా కోర్సులను తీసుకొస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఫ్యాకల్టీ అండి. సో ఫ్యాకల్టీ ఏంటి అంటే ఇక్కడ మినిమం యావరేజ్గా ఒక 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఈజ్ 25 years. సో ఇక్కడ క్లాసెస్ జరగటం కూడా ఇంటరాక్టివ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో మనం ఢిల్లీ చూసుకున్నట్టయితే ఒక 500 to 600 మెంబర్స్ ఉంటారు. ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో అశోక్ నగర్లో మాత్రం చిన్న స్మాల్ సైజ్ బ్యాచెస్ ఉండడం వల్ల ఇంటరాక్షన్కి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఢిల్లీకి ఏమాత్రం తీసిపోదండి హైదరాబాద్. ఎస్పెషల్లీ మన ఫ్యాకల్టీ చూస్తే ఫ్యాకల్టీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్, 35+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఈ ఇన్స్టిట్యూటే వీ హ్యావ్ హైయెస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 1000+ సివిల్ సర్వీసెస్ సెలెక్షన్సే మా ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నాయి. ఢిల్లీకి పోటీనిచ్చేలాగా హైదరాబాద్ నగరంలో ఎన్నో ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లు ఏర్పడ్డాయి. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకుని వస్తూ విద్యార్థులకు క్లాసులను ఇప్పిస్తున్నారు. మోటివేషన్ కోసం ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్తో గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తున్నారు. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓవర్ క్రౌడ్ అవుతుంది, ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ కూడా బాగాలేదు. రీసెంట్గా ఫ్లడ్డింగ్ కూడా మనం చూసాం. సో ఇవన్నీ చూసుకుని నేనేమనుకున్నాను, ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్ లెవెల్గా లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది, ఫుడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి నేను చూసుకున్నది ఏంటంటే హైదరాబాద్లోనే ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ చూసుకుందామని వచ్చి ఇక్కడ అంతా తిరిగి చూసుకొని ఈ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
ఇక కోచింగ్ సెంటర్స్ ఎంతవరకు గైడెన్స్ ఇచ్చినప్పటికీ సివిల్స్ పరీక్షలో విద్యార్థుల పట్టుదల ఎంతైనా అవసరం. చాలా మంది ఢిల్లీకి సివిల్స్ కోచింగ్ కి వెళ్లి అక్కడ ఒకే చోట వందల సంఖ్యలో విద్యార్థులను పెట్టి కోచింగ్ ఇవ్వడం కారణంగా వారికి అర్థం కాకపోవడం, లాంగ్వేజ్ ప్రాబ్లం, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఫుడ్ ఈ అన్నిటి కారణాల కారణంగా చాలా మంది హైదరాబాద్ ను ఎంచుకుంటున్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. చాలా సేఫ్ అండ్ సెక్యూర్. ఇప్పుడు చాలా మంది ఢిల్లీ అంటే నార్త్ సైడ్ వెళ్తారు ప్రిపేర్ అవ్వడానికి, కానీ మనం కూడా చూడాలి ఇప్పుడు సౌత్ సైడ్ కూడా హైదరాబాద్ చాలా బెస్ట్ ఆప్షన్ యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వడానికి. ఇంకా అక్కడ వెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసి ప్రిపేర్ అయ్యేసరికి మళ్ళీ చాలా టైం పడుతుంది. ఇక్కడ అంటే మన ఎన్విరాన్మెంట్ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. మెంటార్షిప్ సివిల్స్ కోచింగ్ లో చాలా అవసరమని అభ్యర్థులు చెబుతున్నారు. అటువంటిది హైదరాబాద్ నగరంలోని ఇన్స్టిట్యూట్లలో దొరుకుతుందని, ఎప్పుడు కావాలన్నా వారి సందేహాలను నివృత్తి చేసుకునే విధంగా స్టాఫ్ అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఫ్యాకల్టీ మ్యామ్ బేస్ బాగుంటుంది, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. నెక్స్ట్ నాకు ఎందుకో ఆ కంఫర్ట్ ఇక్కడ ఉంటుందేమో అనిపించింది. నెక్స్ట్ తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, వాళ్ళకి టఫ్గా ఉంటుంది. యూపీఎస్సీ అంటే ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది కదా, సో మెంటర్షిప్ గైడెన్స్ కొంచెం టఫ్ ఉంటుందేమో అని ఏముండదు. క్లాస్లో అయినా మనం డౌట్స్ అడగొచ్చు. ఇన్ కేస్ పర్సనల్గా మెంటర్షిప్ కూడా ఇస్తున్నారు. సో అది నాకు ఎందుకో కొంచెం ప్లస్ పాయింట్ అనిపించింది. ఒకప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్న ఫ్యాకల్టీ ప్రస్తుతం హైదరాబాద్ నగరం నుంచి ఢిల్లీకి వెళ్తున్నారని తెలుస్తోంది. ప్రతి ఏడాది కోచింగ్ తీసుకునే వారి సంఖ్య నగరంలో పెరుగుతూ వస్తోంది. ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కోచింగ్లతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. మున్ముందు ఖచ్చితంగా ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ కి హైదరాబాద్ ది బెస్ట్ అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ అలాగే అమీర్పేట్లో కూడా ఏర్పడడంతో చాలామంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులతో ఇక్కడికే వస్తూ ఉన్నారు. అంతేకాకుండా నార్త్ ఇండియన్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికే వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వచ్చిన విద్యార్థులందరూ కూడా ఎంత కావాలో అంత మెటీరియల్ మాత్రమే కల్పిస్తూ వారందరూ కూడా యూపీఎస్సీని క్రాక్ చేసే విధంగా ఇక్కడ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ నిర్వాహకులు కూడా పూర్తిగా సన్నద్ధం చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్లో అర్థమవుతూ ఉంది. సో ఇది ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్కి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.